మణిగాంధీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన మణిగాంధీ కొంతకాలంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరబోతున్నారన్న ప్రచారం సాగుతోంది. దీనిని నిజం చేస్తూ ఇవాళ ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే జిల్లాలోని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. అప్పుడే ఈ జిల్లా నుంచి మరికొందరు పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరిగింది. ఇందులో భాగంగానే మణిగాంధీ కూడా ఇవాళ టీడీపీలో చేరారు. దీంతో టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. రైట్, మణిగాంధీ టీడీపీలో చేరుతున్నారు. దానికి సంబంధించిన లైవ్ ఇప్పుడు చూద్దాం. చేయడం అంటే మేము ఈ రోజు ఉన్నాం. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈయన అన్నారు సమన్వయం చేసుకోవడానికి మాకు ఇబ్బంది లేదు, ఎందుకంటే మేము ఆ సమన్వయం చేసుకునే శక్తి మాకుంది. మా పెద్ద ఆయన ఆశీర్వాదాలతో మేము ఖచ్చితంగా సమన్వయం చేసుకుంటాం. మా జిల్లాలో బాగా మేము ఎవరు గ్రూపులుగా లేవు, ఇప్పటికి గ్రూపులు అనేది ఏర్పడకుండానే మేము కూడా సమన్వయం చేస్తా ఉన్నాం. ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి గారితో మాట్లాడిచ్చాం. అయినప్పటికీ ఏంటంటే మీరు అన్నట్లు కొద్దిగా కింది స్థాయిలో కొద్ది భేదాభిప్రాయాలు ఉన్నట్టు వాస్తవమే. అయితే వాళ్ళను కూడా భేదాభిప్రాయాలు ఉన్నటువంటి కింది కార్యకర్తలను కూడా మళ్ళీ ఒకసారి కాన్స్టిట్యూన్సీలో మీటింగ్ పెట్టి ఎవరిని తేడా లేకుండా పాత వారిని కొత్త వారిని అందరినీ కలుపుకొని ఖచ్చితంగా పార్టీని విజయపథంలో నడిపిస్తామని తెలియపరుస్తా ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమంలో ఇప్పుడు ఏం లేదన్న, అభివృద్ధిలోకి హామీ ఇచ్చాడు సార్. అభివృద్ధి కోసమే లేదు ఏమో ప్రలోభాల మాకు అంత అవసరం ఉందే. మీరు టీడీపీలో చూసారు, తర్వాత నాయకత్వ లోపం కనిపిస్తుందా? అక్కడ ఇక్కడ గమనించింది ఎందుకని వచ్చేస్తున్నారు వైకాపా నుంచి? సార్ ఇప్పుడు ఎక్కడ ఏం లేదు సార్. ఇది మనము ఫస్ట్ నుంచి తెలుగుదేశంలో ఉన్నాం. మా ఫాదర్ కూడా ఫస్ట్ తెలుగుదేశంలోకి వెళ్తారు. సరే ఇప్పుడు మనకి ఎందుకంటే మా తాలూకా ముందే వెనకబడిన తాలూకా, కోడుమూరు తాలూకా. ఏ 2 సంవత్సరాల నుంచి నాకు 53,000 ఓట్లు వేశారు జనం. ఏం సమాధానం చెప్పుకోలేక తాలూకాలో తిరగడానికి కూడా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఏదో మనం ఇప్పుడు ఏ రోడ్డు చూసినా రోడ్డు బాగలేదు, లైన్లు నీళ్లు లేవు, తాగనీకి కూడా చాలా ఇబ్బంది. ఆ తాలూకా ఎక్కడ పడితే అక్కడ డ్రై అయిపోయింది. ఎన్ని బోర్లు వేసినా నీళ్లు పారవడం. ఇప్పుడు సీఎం గారు దృష్టి తెచ్చాం. సీఎం గారు ఎంత చేయించుకుని ఆ పనిని అందరు మాకు వేసిన ఓట్ల కల్లా న్యాయం చేయాలని చూస్తున్నాం. 53,000 ఓట్ల మెజారిటీ రాష్ట్రంలో బంపర్ మెజారిటీ. అది ఎవరిని చూసేశారు సార్? అది ఎవరిని చూసేశారు? మా నాయన ఇంతకుముందు 4 సార్లు ఎమ్మెల్యే సార్ అక్కడ. సార్ పార్టీని చూసేదా, మనుషులను వ్యక్తులను చూసి ఓట్లు వేశారు. అదేం లేదు. అయిపోయా కరెక్ట్ మాట. మణిగాంధీ చూసి ఆయన మంచితనం చూసి వేసినారు. ఏం అలాంటి ఏం లేదు. అందరికి చేస్తాడని ఆమె చెప్తాను. పార్టీకి దానికి సంబంధం లేదు. నేను ఇంతకుముందు కూడా సార్ని కలిసామని కలిస్తే నీకు రోడ్డు అయినా మన 2 రోడ్లు పెట్టాడు కూడా సార్. నేను పార్టీలో చేరక ముందు కూడా ఇచ్చాడు. నీకు అన్ని చేస్తాను. నాకు ఎందుకంటే ఈ ఇబ్బంది వల్ల, అంతేగాని మనకేం పార్టీలతో అదేం నాకు ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు నిధులు వస్తాయని చెప్పలే సార్. నేను ఇప్పుడు ఎందుకంటే మనం అభివృద్ధి కోసం పాటుపడాలి. అభివృద్ధి ఎక్కడ జరిగితే అక్కడ రాష్ట్ర అభివృద్ధి, ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి కోసం ఎక్కడ జరుగుతుంది.